నమస్కారం. మన ఆలోచనలే మనల్ని సంతోషంగా ఉంచుతాయి లేదా బాధలోకి నెట్టేస్తాయి. మరి ఆ ఆలోచనలకు మూలమైన మనసును ఎలా అదుపులో పెట్టాలి? 5000 ఏళ్ల క్రితమే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన అద్భుతమైన మార్గాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది మనసును అదుపు చేయడం అంటే బలవంతంగా ఆలోచనని ఆపడం అనుకుంటారు. కానీ మీరు ఎంత బలవంతంగా ఆపితే మనసు అంత వేగంగా పాత ఆలోచనల వైపు పరిగెత్తుతుంది. భగవద్గీత ప్రకారం చంచలమైన మనస్సును నియంత్రించడం కష్టమే, కానీ అసాధ్యం కాదు. ముఖ్యంగా 6వ అధ్యాయం ధ్యానయోగంలో మనసును నిగ్రహించేందుకు 2 ప్రధాన సూత్రాలను శ్రీకృష్ణుడు వివరించాడు. అర్జునుడు మనసు గాలి కంటే చంచలమైనది అని చెప్పినప్పుడు కృష్ణుడు ఇలా బోధించాడు: అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అంటే అభ్యాసం మరియు వైరాగ్యం ద్వారా మనస్సును వశం చేసుకోవచ్చు అని. అభ్యాసం అంటే మనసు చంచలంగా ఉన్నప్పుడు దాన్ని మళ్లీ స్థిరంగా నిలబెట్టేందుకు చేసే నిరంతర ప్రయత్నమే అభ్యాసం. పరమాత్మపై ధ్యాస పెట్టడం, చేస్తున్న పనిపై ఏకాగ్రత పెంచడం, మనసు చెదిరిన ప్రతిసారి దానిని సరైన దారిలో మళ్లీ నిలబెట్టడం, ఇదే నిజమైన అభ్యాసం. ధ్యానం, జపం, ప్రార్థన, శ్వాసపై ధ్యాస వంటి వాటితో దారి తప్పిన మనసును మళ్లీ దైవస్మరణ వైపు తీసుకురావడం, ఇవన్నీ అభ్యాసంలో భాగమే. వైరాగ్యం అంటే ప్రపంచాన్ని వదిలేయడం కాదు. భౌతిక విషయాలపై, ఫలితాలపై అతిగా ఆశ పెంచుకోకపోవడమే వైరాగ్యం. అతి ఆశ, అతి మమకారం, అతి పట్టుదల ఇవే మనసును బంధిస్తాయి. వాటిని విడిచిపెట్టడమే వైరాగ్యం. సాక్షిభావంతో ఉండాలి అంటే జరిగే విషయాలను అతిగా అంటిపెట్టుకోకుండా ప్రశాంతంగా గమనించాలి. పని చేయకుండా ఉండడం వైరాగ్యం కాదు. చేసిన పనికి వచ్చే ఫలితంపై ఆందోళన లేకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడమే నిజమైన వైరాగ్యం. కాబట్టి మనసును బలవంతంగా అదుపు చేయకూడదు. దాన్ని జయించాలంటే కృష్ణుడు చెప్పిన అభ్యాసం మరియు వైరాగ్యం అనే 2 సాధనాలను అనుసరించాలి. ఈ 2 అలవాటు చేసుకుంటే చంచలమైన మనసే మనకు మంచి మిత్రుడిగా మారుతుంది. గీతాసారం శాంతికి మార్గం.